ఈ వీడియో చూస్తున్న వారికి నమస్తే అండి. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో అన్ని విభాగాధిపతి కార్యాలయాల్లో వారానికి 5 రోజుల పని విధానం అమల్లో ఉండగా ఉన్నత విద్యామండలిలో మాత్రం 6 రోజుల పని విధానం ప్రారంభించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి ఆదేశాల మేరకు ఇకపై శనివారం కూడా పనిచేయాలని ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జ్ చైర్మన్ రామ్మోహన్ రావు గారు ఉత్తర్వులు జారీ చేశారు. పని భారంగా ఎక్కువగా ఉన్నందున 5 రోజుల పని విధానాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. ఆదేశాలు ఇచ్చిన ఉన్నత విద్యాశాఖ సైతం 5 రోజులే పని చేస్తుండగా తమను 6 రోజులు చేయాలని ఎలా చెబుతారని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. అదనపు పనికి ఆ మేరకు జీతము ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్రంలో 23 మంది పురపాలక కమిషనర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం నిరీక్షిస్తున్న ఒకే చోట దీర్ఘకాలికంగా పనిచేస్తున్న వారిని బదిలీ చేసింది. అదేవిధంగా పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన పలువురు అధికారులను బదిలీ చేసింది. మహా విశాఖ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్గా ఏ ప్రభాకర్ గారును నియమించింది. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. గత 5 ఏళ్ల పాలనలో నిరాశ నిస్పృహలతో ఉన్న ఉద్యోగుల్లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే భరోసా ఏర్పడిందని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు గారు తెలిపారు. గత 5 ఏళ్లు ఆవేదన అభద్రతా భావంతో విధులు నిర్వర్తించామని చెప్పారు. అమరావతిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వ కళాశాలల ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు బిఎస్ఆర్ శర్మ గారు కోరారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు అన్ని శాఖల్లో ఒప్పంద ఉద్యోగుల్ని క్రమబద్ధీకరించారు. కానీ విద్యాశాఖలో మాత్రం ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రభుత్వం స్పందించకపోతే అక్టోబర్ 14 నుంచి నిరసన ప్రదర్శనలు చేపడతాం అని పేర్కొన్నారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోని వివిధ విభాగాల్లో ఆదివారం పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బదిలీలకు చివరి రోజు కావడంతో అన్ని క్యాడర్లోని అధికారులు ఇంజనీర్లకు స్థానచలనం కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ ఆదివారం ఒకే రోజు 13 జీవోలు జారీ చేసింది. ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్లపై వచ్చిన వారిని పక్కన పెట్టి మాతృశాఖ అధికారులకే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. డివిజనల్ డెవలప్మెంట్ అధికారులకు బదిలీలో పెద్దపీట వేసి కీలక స్థానాలు నియమించారు. 24 జిల్లాల్లో జిల్లా జల యాజమాన్య సంస్థ పథక సంచాలకులను బదిలీ చేశారు. గత ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాలోనే దీర్ఘకాలం పనిచేస్తున్న ఈ సందీప్ను విజయనగరం జిల్లా పీడీగా నియమించడం గమనార్హం. 25 జిల్లాల్లో పంచాయతీ అధికారులు బదిలీ అయ్యారు. ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. సాధారణ బదిలీలో భాగంగా రవాణా శాఖలోని సంయుక్త రవాణా కమిషనర్లు, ఉప రవాణా కమిషనర్లు, ప్రాంతీయ రవాణా అధికారుల బదిలీలు ఆదివారం జరిగాయి. ఇప్పటి వరకు రవాణా శాఖ కమిషనరేట్లో పరిపాలనా విభాగం చూస్తున్న జేటీసీ రమాశ్రీ గారు స్థానంలో ఆమె కంటే 17 ఏళ్ల జూనియర్ జేటీ సిలందర్లోని జూనియర్ అయిన సుందర్కు కీలక బాధ్యతలు అప్పగించారు. 6 జేటీసీలను బదిలీ చేయగా వీరిలో కమిషనరేట్లో ఉన్న రమశ్రీని విశాఖపట్నానికి, గుంటూరు జేటీసీ కృష్ణవేణిని తిరుపతికి, విజయవాడ జేటీసీ శివరాం ప్రసాద్ను గుంటూరుకు బదిలీ చేశారు. మిగిలిన జేటీసీలను కమిషనరేట్లో వివిధ బాధ్యతలు అప్పగించారు. జోన్లలో జేటీసీలు వద్దని, వీరి వల్ల ఆ శాఖకు అదనపు ప్రయోజనం లేదని జేటీసీలందరినీ ఇటీవల కమిషనరేట్కు రిపోర్ట్ చేయించారు. అయితే మళ్ళీ జోనల్ జేటీసీలుగా పోస్టింగ్లు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వివిధ జిల్లాలకు చెందిన 11 మంది డీటీసీలను 14 మంది ఆర్టీసీల్లో బదిలీ చేశారు. ఇప్పటివరకు విజయవాడ డీటీసీగా పనిచేసిన పురేంద్రను కమిషనరేట్కు బదిలీ చేశారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల్లో సహాయక కార్యకలాపాలకు అవసరమైన వాహనాలు సమకూర్చడం, ముంపునకు గురైన వాహనాల మరమ్మతులు చేయించి బీమా క్లెయిములు అందించడంలో పురేంద్ర బాగా కృషి చేశారు. కీలకమైన విశాఖపట్నానికి డీటీసీగా జూనియర్ను నియమించారు. దేవాదాయ శాఖలోని ఉప కమిషనర్లు, అదే కేడర్ వివిధ ఆలయాల ఈవోలుగా పనిచేస్తున్న 14 మందిని రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వివిధ ప్రధాన ఆలయాలకు చెందిన 6 ఈఈలు ఇంకా కింది స్థాయి ఇంజనీర్లు, ఆలయ సిబ్బందిని బదిలీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఇప్పుడు మరో సమాచారం తెలుసుకుందాం. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త బీమా పాలసీని ప్రకటించారు. ఇందులో ఉద్యోగులు, వారి కుటుంబీకులు ప్రమాదవశాత్తు మరణించిన లేదా అంగవైకల్యం పొందిన ఆర్థిక సహాయం అందజేస్తారు. అస్సాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ప్రీమియం లేకుండా, అంటే జీరో ప్రీమియంతో జీవిత బీమా, వైకల్య కవరేజ్ అందిస్తారు. ఈ పాలసీ కింద రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ₹1,00,00,000 వరకు బీమా కవరేజ్ లభిస్తుంది. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించే లేదా వైకల్యానికి గురయ్యే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రక్షణ కోసం ఈ పథకాన్ని రూపొందించినట్టు అస్సాం సీఎం తెలిపారు. ఈ పథకం రోడ్డు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఇతర విపత్తుల వల్ల సంభవించే ప్రమాదాలను కవర్ చేస్తుంది. ఈ కొత్త పాలసీలో ప్రమాదవశాత్తు మరణించిన లేదా శాశ్వత అంగవైకల్యం కలిగిన బాధిత కుటుంబానికి ₹1,00,00,000, పాక్షిక అంగవైకల్యానికి 80 లక్షలు, అనారోగ్యంతో మరణిస్తే ₹10,00,000 అందజేస్తామన్నారు. అనారోగ్యంతో మరణిస్తే ₹10,00,000 అందజేస్తామని అస్సాం సీఎంఓ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేస్తే మంచి జరుగుతుందనుకున్నారా లేదా వద్దనుకుంటున్నారా? కామెంట్లో ఎస్ ఆర్ నో అని టైప్ చేయండి. మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ జెన్యూన్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.